టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ తన కెరీర్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్తో పాటుగా ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు బీసీసీఐ సెలెక్టర్లు ఈ యువ ఆటగాడిని పక్కన పెట్టేశారు. దాంతో ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ జట్టులో కూడా ఇషాన్ కిషన్ తన చోటును ప్రశ్నార్థకం చేసుకున్నాడు. అయితే నిజానికి దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. కానీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. మానసికంగా అలసిపోయాడనే కారణంతో కొంతకాలం రెస్ట్ కావాలని ఇషాన్ కిషన్ బీసీసీఐ పెద్దలను కోరినట్లు తెలిసింది. ఆ తర్వాత దుబాయ్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి ఇషాన్ కిషన్ ఓ పార్టీలో కనిపించాడు. దానికి తోడు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్వహించే కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. అయితే బీసీసీఐ అనుమతి లేకుండా ఈ షోలో పాల్గొన్నందుకే ఇషాన్ కిషన్కు సెలెక్టర్లు షాకులు ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈ అంశంపై స్పందిస్తూ ఇషాన్ కిషన్ తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్లో ఆడి సత్తా చాటాలని సూచించాడు. అయితే ఇషాన్ కిషన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీ 3వ రౌండ్లోనూ ఇషాన్ కిషన్ జార్ఖండ్ జట్టు తరఫున ఆడడం లేదని తెలుస్తోంది. కనీసం 3వ రౌండ్ మ్యాచ్లు అయినా ఆడితే బీసీసీఐ సెలెక్టర్లు ఇషాన్ కిషన్ను ఇంగ్లాండ్తో మిగతా 3 టెస్టులకు ఎంపిక చేస్తారని భావించినా ఈ యంగ్స్టర్ మాత్రం అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పినా కూడా ఇషాన్ కిషన్ రంజీ ట్రోఫీలో ఎందుకు ఆడడం లేదన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.